లోకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచన భాగం. లోకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచన భాగం. దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే గల ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేయాలి. అందరూ వందనాలండి. అందరూ వందనాలు. ఈ పక్కన పలకరించి ఎలా ఉన్నారు? అమ్మ బాగున్నారు చెప్పండి. అమ్మ వందనాలు చెప్పండి. ఈ పక్క వాళ్ళు వందనాలు చెప్పండి. బాగున్నారమ్మా? అందరూ బాగున్నారు. దేవునికి స్తోత్రం. నేను మీ దగ్గరికి వచ్చి ఇంచుమించు 4 రోజులు అయింది. 4 రోజులు అవుతుందా? గత నెల 16 కానీ 17వ తారీఖు నేను తెలుసుకున్నాం. మరలా ఇప్పుడు ఇంచుమించు 15వ తారీఖు వరకు పంపించాం. దేవునికి స్తోత్రం. ఏమైనా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఆయన ఒక్కడే గొప్ప దేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే మనలను అర్థం చేసుకోగలిగిన దేవుడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, బాబు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎవరితోనైనా మాట్లాడితే మన విషయాలు వారితో పంచుకుంటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది అనేటువంటి వారితో వాడు ఎంత దూరంలో ఉన్నా మనం ఎంతగానో నడుచుకుంటూ వెళ్ళో, బస్సు మీద వెళ్ళో, మన చుట్టాల్లో పట్టాలు ఎవరో దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి వెళ్ళి, అమ్మ పలానా కష్టం వచ్చింది నీతో చెప్పుకుంటే బాగుంటుంది వచ్చాను అని వాళ్ళతో చెప్పుకోగానే మనలో ఉండేటువంటి ఆ బాధ, వేదన, కష్టం, కన్నీళ్ళు అన్ని ఒకసారి ఏమనుకుంటే ఆ గుండెలో ఉండేటువంటి బాధ అంటే ఎలాగైతే తీరుతుందో, ఇంకో మాట వెళ్తాను, మనుషులతో చెప్పుకుంటే మన బాధ తీరుతుందా? అయినా కానీ మనం చెప్పడం మనుషులతో చెప్పుకుంటే బాధ తీరదు. అయినను మనము మనుషులనే నమ్ముతాం. అదేంటో దౌర్భాగ్య స్థితి. ఎవరికి చెప్పుకుంటే మన బాధలు తీరుతాయో, ఎవరి దగ్గర ప్రార్థిస్తే మన బాధలు నివారణ అవుతుందో, ఎవరి దగ్గర చెప్పుకుంటే మనలో ఉండేటువంటి ఆ బాధ తగ్గుతుందో, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడి దగ్గర మనం చెప్పుకోగలిగితే మన బాధకు నివారణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మాట ఏంటంటే మనిషికి ప్రతి ఒక్కరు కూడా బాధపడి ఉన్నారు. ఆమె బాధ లేని, శ్రమ లేని, ఇరుకు లేని, ఇబ్బంది లేని, లేదంటే ఆటంకాలు లేని ఏ కుటుంబం లేదు, ఏ మనుషులు లేడు. ఆమె ఎవరు అన్నారు ఒక మాట, కష్టాలు మనుషులు కాకపోతే మనం అనుకుంటే ఏంటంటే అన్నారు. ఎవరికంటే కష్టాలు? చెట్లు వస్తే రాళ్ళకి ఆటలే అంటారు కదా, ఆటలకి రావు కష్టాలు మనుషులకే. బాగా గమనించండి. ఒక మాట మీతో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలిసే? యేసుక్రీస్తు మాట్లాడు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను బట్టి దేవుడి దగ్గర ప్రతిపాడుతున్నాం, దేవుడి దగ్గర మొరపెడుతున్నాం, దేవుడి దగ్గర అడుగుతున్నాం, దేవుడి దగ్గర ఎన్ని విధాలుగా అన్ని రకాలుగా ప్రభు చెంత చేరి మన కష్ట సుఖాలను కూడా ఆయనతోనే పంచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, అయితే మీరు దివారాత్రులు ఆయన మొరపెట్టుకొనుచుండగా నీ మొరని విని నీకు న్యాయం తీర్చడా? ఒక మాట చెప్తాను. ఇప్పుడు నాకు నా ప్రతి వారికి లేదంటే పక్క వాళ్ళకు గొడవ అయిందండి, చిన్న గొడవ. ఈ గొడవ బట్టి నేను ఒక లాయర్ గారిని పెట్టుకున్నాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, అందరికీ తెలియజేశాను. ఏమండి ఇది నా స్థలం అండి, ఈ స్థలంలో వాడు గోడ కట్టేసుకున్నాడండి,
నాకు సరైనటువంటి అవకాశం లేదు, నేను వాడితో వాగ్వాదం చేయలేకపోతున్నాను, వాడితో పోరాడలేకపోతున్నాను, అందుకే నేను పోలీసుని ఆశ్రయించానండి, పోలీసు నాకు ఇది మేలు చేస్తారని పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి, వాళ్ళు కేసు పెట్టమన్నారండి, ఆ కేసు పెట్టిన తర్వాత అనేక రీతిగా తిప్పుతున్నారండి, నా దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకున్నారు కదండి, నాకు న్యాయం అయితే ఎప్పుడైతే వీరి మీద కేసు పెట్టారో ఆ కేసును బట్టి నాకు మేలు జరుగుతుందని, నాకు ఓరట వస్తుందని, నాకు అనేక రకాలుగా మంచి చేస్తారని, న్యాయం చేస్తారని న్యాయపీఠం దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. కానీ న్యాయవాదులందరూ పోలీసులందరూ వాడు డబ్బిస్తున్నాడు కనుక వాడి వైపు తిరిగిపోయారు. నా దగ్గర డబ్బు లేదు, నేను అన్యాయం అయిపోయినగా, ఇప్పుడు నాకు న్యాయం చేయాలంటే నేను ఎవరి దగ్గరికి రావాలి? మాట ఎక్కడికి రావాలి అంటే నా మాట వినండి, దేవుని దగ్గరికి వస్తే నీకు న్యాయం జరుగుతుందా? జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే న్యాయం జరగదు. ఒక బాగా చెప్పమంటారా, మన ఇంటిలో వాళ్ళే మనకు శత్రువులు. బాగా పెట్టుకోండి. కుటుంబంలో కలహాలు రావడానికి, కుటుంబంలో మనస్పర్ధలు రావడానికి, కుటుంబము ఒకే అందరి నోట కూడా మన కుటుంబం ఉందంటే దానికి గల కారణం మన కుటుంబీకి లేదు. మళ్ళీ చెప్తే మాట దేవుడికి స్తోత్రం. అరుసు త్రొక్కనేలా, కారు కరగనేలా. మంచిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాం, దాని మీద అర్థం వచ్చింది, పేడ సంథింగ్ ఏదో వచ్చింది, దాన్ని తొక్కడం ఎందుకు, తొక్కిందంటే తొక్కడం ఎందుకు? తప్పకుండా పక్క నుంచి వెళ్ళిపోతే కడుపులో శ్వాసం లేదుగా. అలేలుయా, అలేలుయా. ఈ లోకంలో నానా రకాలైన మనుషులు బ్రతుకుతున్నారు. మన కుటుంబం గురించి ఏదైతే చూపించేవారు ఉంటారు, మన పర్సనల్ విషయాల్లో నానా రకాలుగా మాట్లాడే ఉంటారు. అలాగైతే నువ్వు దేవారాత్రులు ఇక్కడ మొదలుపెడితే నీ మొదలైన దేవుడు నీకు న్యాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మనుషులు మాట్లాడగలవండి, ఎవరు అనుకుంటే అనుకోనివ్వండి, తిట్టుకోనివ్వండి, మోమాటమా ఏంటంటే చేయనివ్వండి, కానీ ఇక్కడ మొదలుపెడితే నీ మొదలైన దేవుడు నీకు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఎవరికి న్యాయం చేశాడా? మరి వాళ్ళకి న్యాయం చేసిన దేవుడు మనకి చేయగా ఒక మాట వినిపించి నేను తొందరగా ముందుగా చూడండి. అది 18వ అధ్యాయం లోకాసు వార్త 2వ వచన భాగం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. దేవునికి స్తోత్రం. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతి వారికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక కుటుంబం బాగా, నేను ఒక కథగా చెప్తూ ఉన్నాను చాలా. ఇక్కడ ఒక కుటుంబం చెప్పండి, ఒక కుటుంబం ఉంది. ఏ కుటుంబం? నేను చూపిస్తాను కదా, చెప్పండి ఏ కుటుంబం? ఒక కుటుంబం. బాగానే దేవునికి స్తోత్రం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో భర్త చిన్నప్పుడే చనిపోయాడు. పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడేమో, కానీ ఏ రోగం వచ్చినా మనకు తెలియదు. ఆ భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి ఒంటరిగా బ్రతుకుతుంది. భర్త లేనటువంటి స్త్రీని ఏమంటారు? ఈ విధవరాలు ఒంటరిగానే బ్రతుకుతుంది. ఈ విధవరాలు అనేక మందికి మంచి చేస్తుంది. ఈ విధవరాలు ప్రతి ఒక్కరు గొప్పగా చేస్తుంది. కానీ ఒక రోజున చిన్న వాగ్వాదం వచ్చింది, చిన్న గొడవ వచ్చింది. ఏంటి ఆ గొడవ అంటే ఆమె ఇంటి పక్కన ఉండేటువంటి వారికి చిన్న గొడవ ఏమీ లేదు, చిన్న స్థలం గొడవ అంటే. ఒక్క అడుగు 2 అడుగులో ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఈ తల్లిని అడగకుండా వెంటనే ఆ స్థలాన్ని ఆక్రమించుకొని గోడ కట్టేసుకున్నాడు, ఇది కట్టేసుకున్నాడు మనకి తెలియదు. కానీ ఇప్పుడు ఈ తల్లి విధవరాలు కనుక, భర్త లేడు కనుక, ఎవరు ఆధారం లేదు కనుక, ఎవరు భరోసా లేదు కనుక, ఎవరు చూసేవారు లేదు కనుక, ఎవరు పట్టించుకునేవారు లేదు కనుక అసలు ఈ విధవరాలు స్థలాలను ఆక్రమించేస్తున్నా అడిగేవాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి మనమే స్థలం, మనమే మొత్తం అంతా అని అనుకొని దౌర్జన్యం చేసి ఆ విపులైన స్థలాన్ని తీసేసుకున్నాడు. ఎవరు? పక్కింట్లో తీసుకున్నాడు. ఇప్పుడు ఇవి ఏం చేయాలి? భర్త ఉన్నాడా? కొన్ని పిల్లలు ఉన్నారా? 5 వారు ఉన్నారా? ఉన్నారు. అందరూ ఉన్నారు. కానీ అందరూ ఉన్న
మనం పట్టించుకోవట్లేదు. ఇంకో మాట చెప్తాను, ఆమె జీవితం అలా ఉంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన టైం వరకు లేదా? మన ముందు వరకు లేదా? రక్త సంబంధికి లేదా? నాకు కష్టం వచ్చినప్పుడు పట్టించుకుంటున్నారా? మన వైపు ఒక్కసారి చూస్తున్నారా? మనం ఏడుస్తుంటే మనం ఏడుస్తుంటే అని అనేవారు తప్ప ఎందుకు ఏడుస్తున్నారంటే దగ్గరికి వచ్చి నీ తల్లి తుడిచేవాళ్ళు నీకు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కదా ఆయన అందరికీ ప్రభువు. దేవుడు ఎవరు? ఆయన అందరికీ ప్రభు. ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో దేవుడు కాదు. ఆయన సర్వ భూమికి రాజు అన్నాడు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువుకు ప్రభు. ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వినడానికి భరోసా లేదు కనుక, ఆధారం లేదు కనుక, పట్టించుకునేవాడు లేదు కనుక, చూసేవాడు లేదు కనుక ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది, ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక లాయర్ గారిని ఆశ్రయించిందో, ఈ లాయర్ గారు ఉండే లక్షణాలు ఏంటి తెలుసా? మనకు మాట ఉంటుంది, మనిషి మన చూడగానండి మనిషి వస్తూ ఉంటాడు ఉంటాడండి తినడుకోనండి చెప్పండి గట్టిగా. మనిషి మంచిగా ఉంటాడు సరిపోతాడా? మాట బాగుతున్నాడు. తెల్లగా ఉన్నవాళ్ళందరూ మంచోళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళందరూ కుళ్ళోళ్ళు. ఎవరు రాసి పెట్టలేదు దాంట్లో? రాసి పెట్టలే? అలాగైతే నువ్వు భూమిని పడినప్పుడు కుమారు చెప్తా, నేను కొంచెం నల్లగా ఉన్నాను, ఈ భూమికి వచ్చినప్పుడు మా అమ్మ ఒరే నాకు నల్లడు పుట్టారా, నేను కుళ్ళగా చెప్పినా చెప్పేసిరా? చెప్పేసిందా తల్లి? నన్ను వదిలేసిందా? ఎంత నల్లగా నిజమేగా? కాకిపిల్ల చెప్పండి, కాకిపిల్ల దేవుడి పిల్ల. నువ్వు ఎలా ఉన్నావు? ఆయన పెట్టావు, ఆయన కుమార్తె, ఆయన కుమారుడు, ఆయన కొరకు బ్రతికాలి. ఇప్పుడు ఈ తల్లి ఒక న్యాయాధిపతి, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళింది. ఈ లాయర్ ఎలా చేస్తా? వారి దేవునికి భయపడ్డంట, మనుషులను చేయడంట. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ లాయర్ నమస్కారం చెప్పావు, వీడి నమస్కారం నాకు ఎందుకు అని కూడా ఎవరు సరిగ్గా చెప్పండి. లాయర్లందరూ మాట చెప్తాను, నల్ల కోట్ తీసుకున్న వాళ్ళందరూ లాయర్ కాదంట. అమ్మాయి అలాగే తెల్ల తీసుకున్న వాళ్ళు పాస్ కాదంట. లాయరు దేవునికి భయపడ్డు, మనుషులను రక్షపడ్డాడు, అస్సలు చేయడు. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళిందంట ఈ యొక్క విధవరాలు. వెళ్ళే వాళ్ళు తెలుసా? అయ్యా నమస్కారం అండి, అయ్యా నాకు వచ్చిన గొడవ ఉందండి, నాకును నా ప్రతి వారికి చిన్న ఇష్యూ జరుగుతుందండి, గొడవ జరుగుతుందండి, ప్రతిరోజు మొత్తుకుంటానండి, నాకు న్యాయం తీర్చేవారు లేదయ్యా. ఈ గ్రామంలో, ఈ పట్టణంలో నా కుటుంబీకులు కానీ, నా కైవారు కానీ, నా సహోదరులు కానీ, నా బంధువులు కానీ, బంధువర్గులు కానీ, రక్త సంబంధికులు కానీ ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎవరు కూడా నాకు ఉపకారం చేయలేదు. ఆమెకి నా ఇంటి పక్కన ఉన్నవాడే నాకు ఉపకారం చేయలేదు. నా వైపున అనేక రీతిగా నా దగ్గర స్థలాన్ని దౌర్జన్యంగా లాగేస్తున్నారయ్యా. దయచేసి న్యాయం చేసి నా స్థలం నాకు ఇప్పించిందయ్యా అని లాయర్ గారిని బతిమలాడుతుందంట. ఎవరు? ఎవరు? ఎవరు లేని తల్లి. ఈ తల్లి ఇస్తుంటే అని ఏం చేయాలి? లాయరే కాబట్టి అమ్మ భయపడకు, నీకు న్యాయం చేస్తావే, ఏం కంగారు పడకలే, నీకు భర్తలేడు కదా, ఒక విధవరాలు కదా, నీకు ఎందుకు అంతలాగా కంగారు ఎందుకు నేను చేస్తాను అని భరోసా ఇవ్వాలి. ఆమె అని చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? భరోసా ఇవ్వాల్సిన వీడు ఒక మాట, అమ్మా ఇదిగో నీకు తెలుసో తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యాయం అన్ని తీర్చాలంటే 50 వేలు తెచ్చుకుంటావా అన్నాడంట. ఎవరినే భక్తులు లేనటువంటి తల్లి 50 వేలు ఎక్కడి నుంచి తెస్తుంది? ఉన్న స్థలమే ఆక్రమించేసుకున్నాడు కదా, ఉన్న స్థలాన్ని వాళ్ళు లాగేసుకున్నాడు కదా. ఇప్పుడు ఈ తల్లి అక్కడి నుంచి అప్పు చేయాలి, అంతే కదా.
నీ ఇలాంటి నా అలాంటి దగ్గరికి వెళ్ళి అమ్మాయి దాన్ని పెడతాను, ఒక 50,000 ఏం అప్ప నాకు న్యాయం వస్తుంది, నాకు మళ్ళీ డబ్బులు వస్తే నీకు డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పి మనం నమ్ముతావా? ఎందుకు నమ్మం? ఆవిడకి వెంటనే భరోసా ఎవరు లేరు, సంతకం పెట్టుకోవడం ఎవరు లేడు. ఏదైనా కాగితాలు ఒకవేళ దగ్గర పెట్టి డబ్బు తీసుకో, ఆ కాగితాలు కూడా లేవు. మరి ఏమైనప్పుడు ఈ తల్లి ఎంత ఏడ్చుంటుంది, ఎంత కంగారు పడి ఉంటుంది, ఎంతగా కుమిలిపోయి ఉంటుంది, ఎంతగా కన్నీరు కాచుంటుంది. ఈ తల్లి వాడు డబ్బులు తీసుకురావడానికి ఎప్పుడు నీకు అప్పు చేసి తెచ్చిందేమో 50,000 ఇచ్చింది. ఈ 50,000 తీసుకుని వాడు ఏం చేసి తెలుసామా, రేపు న్యాయం వచ్చేస్తుందిరా నీకు, కంగారు పడక మంచిగా జరుగుతుంది అని అన్నాడు. అలాగే తిప్పి 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 ఇంచుమించు 3-4 సంవత్సరాలు అయిపోయిందంట. అయిన తల్లి ఏం చేసింది తెలుసా, మనమైతే ఒకేస్తాం, అని మీ బాబాయ్ చెప్పాలి, ఒకేస్తాం అర్థం ఏంటి, వదిలేస్తాం. కానీ ఆ తల్లి ఏం చేసింది తెలుసా, ప్రతిరోజు ఎక్కడ కనబడితే అక్కడ అయ్యారు కొనాలండి, అయ్యారు నమస్కారం అండి, అయ్యారు నా పని ఏం చేశారండి, 50,000 తీసుకున్నారు కదండి, అయ్యారు ఆ రోజు పని చేస్తారన్నారు కదా, అయ్యో ఎక్కడికి వెళ్తే అక్కడ. ఏ ఊరంతా ఊరు ఒక్క విధురాలు ఎలా నడుచుంటుందండి, ఎలా పరిగెత్తుంటుంది, ఎలా న్యాయం కోసం పోరాడుంటుంది. కానీ ఆ తల్లి చేసినటువంటి పనికి దేవునికి భయపడలేనటువంటి ఈ మనుషుడు, మనుషులను తేల్చేటటువంటి ఈ మనుషుడు, విధవరాల యొక్క ఆమె తిరిగినటువంటి తిరుగుడికి ఆమె యొక్క ఆ కాళ్ళంతా అరిగిపోయినట్టుగా ఎక్కడ కనబడదు అక్కడ అడిగేటువంటి ఆ ప్రశ్నకి తట్టుకొని తండ్రిట్టేదమ్మా, నీకు తాడమ్మా, నీ పని నేను చేస్తానమ్మా. ఆమె చెప్పండి గట్టిగా. ఒక విధవరాలు సాధించిందండి. ఈ అసలే లాయరు, డబ్బులు తప్పేసేటువంటి వాడు, డబ్బులు గుర్తుకునేటువంటి వాడు, రేపు చేస్తానికి న్యాయం, ఎల్లుండి చేస్తాను అని చెప్పి తిప్పించుకునేటువంటి వీడే ఆ విధవరానికి తనబెట్టాడు. ఆమె గట్టిగా హల్లెలూయా. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, ఈ తల్లి ఒక 50,000 ఇచ్చాను కదా చేస్తాడే అని ఇచ్చేసిన తర్వాత ఊరుకొని ఇంట్లో కూర్చొని ఆడవా, ప్రతిరోజు ఎక్కడ కనపడతా అక్కడికి వెళ్ళి అది ఇక్కడ మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర ఎప్పుడో ఆదివారం ప్రార్థన చేసేలే, శుక్రవారం ప్రార్థన చేసేలే, శనివారం ప్రార్థన చేసేలే, ఇంటి దగ్గర వచ్చిన ప్రార్థన చేసుకోలే అని చెప్పి వదిలేయడం కాదు, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు నాకు పుట్టినరోజు వస్తుందండి, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న రేపు వచ్చే నెల నాకు పుట్టినరోజు నాన్న, మరి ఎలా చేస్తావు ఏంటంటే, చేస్తాను లేదా అన్నాను. మా నాన్న ఈ ఒక్కరోజు ఆగిట, మళ్ళీ రేపు నెగ్గానే, నాన్న నా పుట్టినరోజు ఇంకా 30 రోజులు ఉంది, 30 రోజులు కదా, నెలకి 1 రోజు అయిపోయింది, ఇంకా 30 రోజులు ఉంది. ఈ 30 రోజులు అయ్యేంత వరకు మా నాన్నగారిని ఏమడుగుతా, నాన్న నాకు కొత్త బట్టలు, నాన్న నాకు కేకు, నాన్న నాకు చాక్లెట్స్, నాన్న నాకు బిస్కెట్స్, నాన్న నాకు కొత్త ఇవన్నీ షూ కావాలి, అన్నీ కావాలి, నా ఫ్రెండ్స్ వస్తారు, భోజనం పెట్టాలి అని మా నాన్న ప్రతిరోజు రోజు నా బర్త్డే వచ్చేంత వరకు ఆ రీతిలో అడిగారు. మా నాన్నగారు ఏమంటారు, అడిగి చెప్పండి ఏమంటారు, డబ్బులు లేకపోయినా పక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, స్నేహితుల దగ్గరికి వెళ్ళి, బాబా ఓడి 4 రోజులు తిన్నాను బాబు, నీకు దగ్గర 50,000 ఇరా లేదా 30,000 ఇరా అని కొంచెం ఏదో బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు నా బర్త్డే వస్తుందని మా నాన్నగారు నెలలైతే తొందర పెట్టాను, దేవుడిని తొందర పెట్టేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే పరలోకం యొక్క తలుపు తెరవడం. అదే అప్పుడు మనం ఏం చేయాలి, ఆదివారం మాత్రమే ప్రార్థన కావాలి కదా, ఆదివారం మాత్రం వచ్చి తలుపు తేవాలి అంతే తప్ప వారం అంతా కూడా మనం హృదయ తలుపులు లోపల బయటికి రావద్దు చెప్పాను. లోపలే ఇంకా బాగా అర్థం కావాలి. చదివే పిల్లలకి పొద్దున సోమవారం 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్, అవునా? ఈ 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ రేపు సోమవారం ఎగ్జామ్ కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా బుక్స్ తీయకుండా పక్కన పెట్టాడు బుక్స్. రేపు ఎగ్జామ్ వరకు బుక్ తీశాడు, వచ్చేద్దా? మీకు ఎలా తెలుసు? తెలుసా? మా ఎంత 2 చేతులు రెడీ, 2 చేతులు గట్టిగా హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ప్రతిరోజు మాట్లాడి అదే అంటే ఇదిగో దేవుడు తను ప్రేమించి వారు చూడ మాట ఏమన్నాడు, లోకస్వార్త 18వ అధ్యాయంలో, నేను ముగిస్తున్నాను, 18వ అధ్యాయంలో చదవబడిన లేఖన భాగంలో లోకస్వార్త
18వ అధ్యాయంలో రాష్ట్రం మారిందంటే ఇదిగో దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను రోజు మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చరా, వారికి త్వరగా న్యాయం తీర్చడం. దేవునికి స్తోత్రం. ఆ విధవరాలు అతను తొందర పెట్టుచున్నది. తొందర పెట్టడం అదేంటి? ఇంటికి వచ్చిన భర్త అలిసిపోయి ఇంటికి వస్తే ఆయన ఏమంటే ఏంటి అని అడిగినప్పుడు ఏమలేదు అడిగా నేను అన్నాను ఏం చేస్తారా, ఏం చేస్తారా? అలిసిపోయి వచ్చాడు భర్త ఇంటికి, ఏమంటే నీకు ఈ శిష్యులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఆయన అన్నాం అనుకోండి, అసలే అలసిపోయి వచ్చాడేమో, అసలు శాంతాలు వచ్చాడేమో, ఈ సంవత్సరాన్ని మీద వేసాడు. అలసిపోయి వచ్చిన భర్తను చాలా మంచిగా పలకరించే భార్యగా ఉండాలి. కుటుంబంలో ఎప్పుడైతే ఇటువంటి ప్రేమ ఉంటుందో ఎంత కోపిస్తూ భర్త అయినా ప్రేమగా ఉన్నాడు. నా తల్లులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీరు భర్తను ఎలా ప్రేమిస్తున్నారో మీ భర్తను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. బాల్ నా దగ్గర ఉందమ్మా, బాల్ తీసి గట్టి విసిరి గోడకి వేసి కొట్టారు. కొట్టిన బట్టి గోడకే ఉంటారు, నా దగ్గరికి వస్తున్నారు. అలాగే నువ్వు ఎంతైతే ప్రేమను కురిపిస్తావో నీ భర్త పట్ల అంతే ప్రేమ రెట్టింపు నీకు వస్తుంది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత వస్తుంది. నువ్వు ప్రార్థించు, ప్రభు అడుగు, దేవారాత్రులు మనపెట్టు, ప్రభు ఏంటి నా కుటుంబ పరిస్థితి, ఏంటి నా జీవిత పరిస్థితి, ఏంటి నాకేం అర్థం కావట్లేదు ప్రభు, నేను ఎంతో నమ్ముకున్నాను కదా, నేను ఎంతగా ఆహ్వానిస్తున్నాను, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, నాకేం అవసరం వచ్చినా ఇక్కడ మోకరిసి ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబ పరిస్థితి ఏంటని ఇక్కడ మోకరించే ఎవరింటికి వెళ్ళి నీ కుటుంబ పరిస్థితుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పాఠం రాస్తండి, అయినా భర్తగా అయిపోయింది, త్రాగుబోట్లు అయిపోయింది, తిరుగుబోట్లు అయిపోయింది, నా భార్య ఎలాగండి, నా కుటుంబం ఎలాగండి, నా పిల్లలు ఎవరితో చెప్పబో. దేవుడు గురించి దేవుడికి లేదు, ఆయన మొదలుపెట్టాడు, నీ ప్రార్థన పెట్టాడు, నీ న్యాయం తీస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆయన తప్ప మనకు న్యాయం చేయగల సమర్థుడు మన ఎవరు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధవరానికి న్యాయం జరిగిందా జరగలేదా? జరిగిందా? ఎలా జరిగింది? ఎవరో వచ్చి సాయం చేశారా? తోటి వారు వచ్చారా? అయిన వారు వచ్చారా? చెప్పాలా వచ్చారా? వాళ్ళు కుటుంబీకులు వచ్చారా? వాళ్ళు ఎవరు ఉపకారం చేశారా? పక్క వాళ్ళు వచ్చి నువ్వు కేసు పెట్టావు పెట్టి కేసు అని ఎవరు అన్నారా? ఎవరు లేరు. కానీ ఆ తల్లికి న్యాయం జరిగిందా జరగలేదా? భర్త లేడు కానీ ధైర్యం నిలబడింది. అయిన వారు లేరు, ధైర్యం నిలబడింది. అనుకున్న వారు లేరు, ధైర్యం నిలబడింది. కడుపును పుట్టిన వారు లేరు, ధైర్యం నిలబడింది. తోపుట్టు లేరు, ధైర్యం నిలబడింది. ఈ ధైర్యాన్ని చూసి దేవునికి భయపడలేనటువంటి లాయరు, మనుషులు నష్టపెట్టలేనటువంటి లాయరు ఈ విధవరాల యొక్క ఆమె తిరిగినటువంటి తిరుగులకి తగ్గ అవారికి అర్థం చేయాలి. ఎక్కడికి టిఫిన్ చేస్తుంటాడు, ఎత్తుందంట, భోజనం చేస్తుంటాడు, అంటుందంట, టీ తాగుతున్నాడు. అయ్యా నా డబ్బులు తీసుకున్నాను ఏంటి ఏం చేసావు అని అందరి ముందు మాట్లాడతారు. పరుగు కదా, పరుగు కదా. అప్పుడప్పుడు చూడండి, మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాం అనుకోండి, ఒకళ్ళు 500 కావచ్చు, 100 కావచ్చు, కట్టలేక లేదా ఇవ్వలేక ఆగిపోయాం. కానీ ఆ ఎక్కడ కానీ మనం ఎక్కడే కనబడే కానీ ఒక 10 మందిలో కూర్చున్నాం అనుకోండి, అక్కడ వచ్చి ఎవరైనా 100 ఎత్తాను ఇవ్వలేదు మనం ఎవరిదే చిన్నపుచ్చుకుంటాం. 10 మంది అయినా ఒకరు ఇచ్చారు, తీసుకోవాలి, కొందరు ఇచ్చేస్తాం. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గర హల్లెలూయా. దేవుడి దగ్గర నువ్వు ఎంత కన్నీరు కాస్తే, నువ్వు ఎంత ఏడిస్తే, నువ్వెంతగా నీ యొక్క కన్నీరు కుమ్మరిస్తే అంతగా నాతో నీకు సహాయం చేస్తాను. దేవుడికి స్తోత్రం. అందరూ బాగుంటుంది ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలు మన ఇంట్లో ఉంటాయి. అందరూ బాగుంటుంది. వీరెంతో పెద్దమవుతాం, అందరూ పెద్దమవుతాం. ఒకరు వస్తున్నాం, అందరూ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు ఆయన మాటలైన మన జీవితంలో ప్రతి ఒక్కరు
దేవాలయంలో నీ జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు కనిపెట్టగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? నీ కుటుంబ పరిస్థితుల గురించి దేవుడి దగ్గర మొదలుపెట్టగలుగుతున్నావా? ఎవరు ఉన్నారే నాకు సహాయం చేస్తారులే అయిన వారు, తోబుట్టులు, రక్త సంబంధికులు అనేక మంది నాకు ఉన్నారులే అని పుణ్య మీద చేసుకొని వాళ్ళే పదోస్తలతో బ్రతుకుతున్నావేమో. అసలు గుర్తించుకో, అయిన వారు నిన్ను వదిలేదా? నీ కడుపులు పుట్టిన పిల్లలు నిన్ను చేదరించుకోలేదా? లేదంటే నీ తోబుట్టువులు, నీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కుటుంబీకులు అందరూ వదిలేదా? అందరూ నేను వదిలేస్తే నా ప్రభువుని ఎంత ప్రేమించాను.